అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగు గద్య భాగంలో 7వ పాఠ్యాంశమైన ఆకుపచ్చ తోరణం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈరోజు వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, ఆకుపచ్చ శోకం అనే పేరు పాఠ్యాంశానికి ఎలా సరిపోతుందో వివరించండి. తర్వాత రెండవ ప్రశ్న, పర్యావరణ పరిరక్షణకు మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. పర్యావరణ పరిరక్షణకు మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి? తర్వాత మూడవ ప్రశ్న, ఆకుపచ్చ శోకం పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నారు? ఆకుపచ్చ శోకం అనే పాఠ్యాంశం ద్వారా కవి మనకు ఏం చెప్పదలుచుకున్నాడు. తర్వాత నెక్స్ట్, ఇక్కడ తరాలను కాపాడడం అని కవి చెప్పదలుచుకున్నాడు అయిపోతేనే కంటిన్యూ. నాలుగవ ప్రశ్న, అందరికీ చెట్టొక పానకంలో పుడక ఈ వాక్యం గురించి మీరు ఏం అర్థం చేసుకున్నారో రాయండి. తర్వాతి ప్రశ్న, ఐదవ ప్రశ్న, పల్లె పట్నం తేడా లేకుండా చెట్లు కనుమరుగు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ మిత్రునికి లేఖ రాయండి. మొదటిగా మిత్రునికి లేదా స్నేహితునికి లేఖ అని హెడ్డింగ్ పెట్టాలా. తర్వాత మీరు ఏ ఊరు నుంచి రాస్తున్నారో ఆ ఊరి పేరు రాసి కమ పెట్టాలా. ఏ తేదీలో రాస్తున్నారో ఆ తేదీ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలా. మీ మిత్రుల పేరు రాయాలి. తర్వాత మీ పేరు రాసి ఎందుకు కనుమరుగవుతున్నాయంటే మనుషుల్లో ఆశ అనేది పెరిగిపోయి ఆ చెట్లను నరికేసి దానిని అమ్ముకుంటున్నారు. ఎక్కడ చూసినా సెల్ టవర్లు అంట, అపార్ట్మెంట్స్ అంట కట్టేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇట్లాంటి కారణాలన్నీ కూడా మీరు మీ మిత్రునికి లేఖలో రాయాల. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. చెట్లను పెంచాలి అయిపోతేనే బ్రతికించాలి అనేది ఇది కంటిన్యూషను. తర్వాత ఇట్లు అని రాసి నీ స్నేహితురాలు అని రాసి ఎవరైతే ఉత్తరం రాస్తున్నారో వాళ్ళ పేరు రాసి, చిరునామా అంటే ఎవరికైతే నువ్వు ఉత్తరం రాయాలనుకున్నావు వాళ్ళ అడ్రస్ చిరునామా రాస్తేనే ఆ ఉత్తరం అనేది వాళ్ళకి చేరుతుంది. తర్వాత నెక్స్ట్ ఆరవ ప్రశ్న, మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహం అనే అంశంపై కరపత్రం తయారు చేయండి. పర్యావరణ గృహం అని హెడ్డింగ్ పెట్టి ఇక్కడ కరపత్రం. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏమనుకోద్దండి మా కొంచెం వర్క్ బిజీ వల్ల నేను కొంచెం వీడియోస్ అప్లోడ్ చేసేది లేట్ అవుతుంది. ఇంకా నుంచి కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. తర్వాత కరపత్రమైనా కూడా చివరిగా ఎవరైతే ఈ కరపత్రాన్ని తయారు చేస్తున్నారో వాళ్ళు ఇట్లు అని పెట్టి ఎవరైతే ఇక్కడ పర్యావరణ ప్రేమిక కుటుంబం. తర్వాత భాషాంశాలు పదజాలం, క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలను రాసి వాక్య ప్రయోగం చేయండి. హరితం అంటే పచ్చదనం. తర్వాత నెక్స్ట్, ఇక్కడ ఏమిచ్చినారు చూడండి, ఇక్కడ తేడా మనం చూసుకోవాలా. ఓకేనమ్మా. హరితం అని ఇచ్చినారు, హరితం అంటే పచ్చదనం, ఇక్కడ ఉంది పచ్చదనం అంటే. తర్వాత ఇక్కడ ఏముంది, ఉపద్రవం అంటే ప్రమాదం. తర్వాత నెక్స్ట్, విశాలమైన చేతులు, ఇక్కడ బాహువులు చేతులు. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఛాయ నీడ. ఓకేనమ్మా. తర్వాత ఏమిచ్చినారంటే ఇక్కడ గరళం అంటే విషం. తర్వాత నెక్స్ట్, పర్యాయ పదాలను రాయండి. చెట్లు అంటే తరువులు, భూజములు. తర్వాత ముస్తాబు అంటే అలంకరణ, అందంగా తయారవ్వడం. తర్వాత జాడ అంటే గుర్తు, ఆనవాలు. తాపం అంటే వేడి, ఉష్ణం, సెగ. సముద్రం అంటే పయోధి, జలది. నానార్థాలు రాయండి. ఎండ అంటే వెలుగు, ఆతపం.
కాలం అంటే సమయం నలుపు, కాయం అంటే శరీరం గురి స్వభావం, జాడ అంటే విధం ఆత్సూకి దారి, దాహం అంటే దప్పిక కాలుట. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. మనిషి ప్రకృతి మనిషి వికృతి, పట్టణం ప్రకృతి పత్తనం వికృతి, సముద్రం ప్రకృతి సంద్రం వికృతి, ఛాయా ప్రకృతి ఛాయా వికృతి, కథా ప్రకృతి కథా వికృతి. క్రింది వాక్యాలలో జాతీయాలను వివరించండి. పానకంలో పుడక. దీనికి వివరణ ఏమొస్తుందంటే, చాలా ఆనందమైన సందర్భాలలో సంబంధం లేనిదో చెప్పి తగిలి ఆ సందర్భానికి ఆటంకం కలిగిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తే, ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను లేదో ఏ సంబంధం లేకుండా వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తాను, ఏదో పానకంలో పుడక అంటాం కదా, అట్లాంటి సందర్భంలో ఈ మాటను వాడతాం. సొంత వాక్యం. నేను మంచి కథ వింటుంటే మా స్నేహితుడు మధ్యలో పానకంలో పుడకలా ఏదేదో అంటున్నాడు. నెక్స్ట్ తామర తుంపరగా. వివరణ. చెరువులో తామర తీగ తొందరగా విస్తరించింది, అలాగే ఏదైనా త్వరగా విస్తరిస్తుంది సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం ఏమంటే, ఈ రోజులలో కాన్వెంట్లు తామర తుంపరల్లా పెరిగిపోయాయి. నెక్స్ట్ కూర్చున్న కొమ్మను నరుక్కోవడం. వివరణ. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే ఎవడైనా కింద పడతాడు, అలాగే ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టున్న సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం. మా బాబాయి ఉచితంగా ఇల్లిచ్చిన వారితో అవసరంగా గొడవ పెట్టుకొని కూర్చున్న కొమ్మను నరుక్కున్నాడు. కళ్ళెదుట చెట్టు బతుకు ఉసురుమంటే మనిషి నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. నిమ్మకు నీరెత్తినట్టు అనే మాటను వివరణ. సాధారణంగా చెట్టుకు నీరెక్కువైతే ఊటెక్కి చచ్చిపోతాయి, కానీ నిమ్మ చెట్టుకు ఎంత నీరెక్కువైతే అంత బలంగా బతుకుతుంది. అలాగే చాలామందికి సమస్యలంటే భయం. కొంతమంది ఎటువంటి సమస్యలు వచ్చినా నిర్భయంగా ఉంటారు. అలాంటి వారిని గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత సొంత వాక్యం. వాళ్ళ నాన్నగారు ఎన్ని సమస్యలు వచ్చినా నిబ్బరంగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటారు. నెక్స్ట్ నడుం కట్టాలి. ఒక పని పూర్తి చేయడానికి పూర్తిగా సంసిద్ధత కావలసిన పరిస్థితిని వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం. అవిద్యా నిర్మూలనకు నడుం కట్టాలంటే చదువు లేని వాళ్ళందరికీ చదువు వచ్చేలాగా చేయాలంటే ఆ పనికి సిద్ధం అవుతున్నామనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. వ్యాకరణాంశాలు. క్రింది వాక్యాలలో ఎరుపు రంగు పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. కళ్ళెదుట. కళ్ళు ప్లస్ ఎదుట ఉత్వసంధి. చేటొక్క. చెట్టు ప్లస్ ఒక ఉత్వసంధి. నీడేది. నీడా ప్లస్ ఏది అత్వసంధి. ముస్తాబైన. ముస్తాబు ప్లస్ అయిన ఉత్వసంధి. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. తేనెటీగ. తేనె ప్లస్ ఈగ టుగాగమ సంధి. పడకటిల్లు. పడక ప్లస్ ఇల్లు టుగాగమ సంధి. పర్యావరణం. పరి ప్లస్ ఆవరణం యనాదేశ సంధి. బాలింతరాలు. బాలింత ప్లస్ ఆల్ రుగాగమ సంధి. దీనికి ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.